ఒరే మహేష, చంద్రులో ఉండే కుందేళ్ళరా. చంద్రులో ఉండే కుందేళ్ళే లేదా, తొప్పల్లో తిరిగే తాబేలా ఉంది. ఆ టేప్ తీసుకో, కొలతలు తీసుకుందాం. పోయినసారి వచ్చినప్పుడు టేబుల్ లేకుండా కొలతలు తీసుకున్నాడు కదా. ఆ రోజు టేపు లేదని నేనే జానబెత్తలతో కొలిసేసానండి. నీ దొరికినాయి కానీ ఆ బిజినెస్ మీకు బయలుదేరు. అప్పుడే వెళ్ళిపోమంటారేంటి? కొలతలు తీసుకున్న పావుగంట తర్వాత మళ్ళీ కొలతలు తీసుకుంటాడు కదా. రోజుకు 4 సార్లు కొలతలు తీసుకుంటాడు. ఓ రోజు అయితే పూట మొత్తం ఉంచేశాడు. ఒక చక్కని యాంకర్ ని పెళ్లి చేసుకున్నాను. నువ్వేంటి అలా చూసావు? నేను చెప్పింది నీ గురించి కాదు, యాంకర్ గురించి. ఏంటి ప్రోగ్రామ్ ఏంటి రోజు? శోభను నా నోటితో చెప్పించాలని దాని ప్లాన్. తొలి రాత్రి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో తొలి రాత్రి. నాకు కాదు, వీడికి. మేమిద్దరం అన్నా చెల్లెళ్ళం. మాకు ఇంతవరకు పెళ్లిళ్ళు కాలేదు. ఇప్పుడు దాకా మాట్లాడింది నేను కాదు, నేను చెప్పమ్మా. పెళ్లింది నేను కాదు, ఆడు. గుంతుతో పెరద్దని చెప్పాను. బేస్ వాయిస్ ప్రాక్టీస్ చేసి మింగించుకున్నావా? రాజశేఖర్ చేసావు కదా, నేను ఎలా చేస్తాను చూడు ఒకసారి. ఓకేనా? రిలాక్స్ రిలాక్స్ చెయ్యి. అరుంధతి వాయిస్ చేస్తావా? అమ్మా బొమ్మాలే, నన్ను సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. ఏమండే, ఈ డాక్టర్ ఇంకా రాలేదు, ఏం చేస్తున్నారు? లోపల ఆపరేషన్ చేసుకుంటున్నాడు. ఆపరేషన్ చేసుకోవడం ఏంటండి? అంటే ఆయనకు పిల్లలు పుట్టలేదు కదా, ప్రాబ్లం ఏంటని చెక్ చేసుకుంటున్నాడు. ఏంటి సార్, డిశ్చార్జ్ అయిపోతున్నారా? డిశ్చార్జ్ కాదు, రూమ్ ఖాళీ చేస్తాడు. రూమ్ ఖాళీ చేయడం ఏంటి సార్? మన హాస్పిటల్ లాడ్జ్. గంటకి ఎంత తీసుకుంటారు సార్? 500. మంత్లీ పాస్ ఏమైనా ఉందా మన దగ్గర? నీకు మంత్లీ సరిపోదురా, లైఫ్ టైం సరిపోద్ది నీకు. అంటే 1 year కి ఏదైనా పాస్ అంటే లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలి. దరిద్రుడా. ప్రాబ్లం ఏంటిది? నాకు బాగా అందం ఎక్కువ అయిపోయింది సార్, నేను కొంచెం తగ్గాలి అందం. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? అందం బాగా ఎక్కువైపోయింది, కొంచెం తగ్గాలి సార్. అందరూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అన్నారు సార్. సల్మాన్ ఖాన్ బాడీ భలే గుంటుంది కదండి. అంటే నా బాడీ బందర్ బస్ స్టాండ్ లో ఉంటదని. బందర్ బస్ స్టాండ్. నేను ఏదో కామన్ గా ఉన్నానండి. కామన్ కానలేదే, నువ్వు కావాలని అన్నావు. నువ్వు కామంతో అనింది. ప్రపంచంలో ఎక్కువ ఆహారం తీసుకునే జంతువు ఏది నాన్న? నీ అమ్మే రై. ప్రపంచంలో వింత జంతువు పేరు ఏంటి నాన్న? ఇది కూడా 100% మీ అమ్మే రై. కరెక్టేనా? నేను ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను రా, నువ్వు రై. ప్రపంచంలో ఎక్కువ బరువు మోసే జంతువు ఏది నాన్న? మీ అమ్మేరా? మీ నాన్న వస్తుంది కదా, మీ కాదు, అమ్మే. కాదు, రాదు. నేను నీ ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను. నువ్వు రాయకురా రై. ఫిబ్రవరి 14th నాడు నా పెళ్లి, పిలుద్దామని కార్డు ఇస్తున్నాను. అరే రోజు నా ఇంట్లో గొడవలు చూస్తున్నావు, అన్ని చూసిన తర్వాత ఏం చూడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు కదా కటారి, అది నువ్వు గమనించాలి కటారి. పెళ్లి కుదిరిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవటే దరిద్రుడా. రే, అనుభవం అనేది జుట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత దొరికే దువ్వెన లాంటిది దరిద్రుడా, గుర్తుపెట్టుకో. మీ ఈటీవీలో